పెదనానే కదా అని ఊరుకుంటుంటే మరీ ఎక్కువ చేసేస్తున్నారు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే అస్సలు లాభం లేదు. మనం కూడా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఈ మాట మేమంటుంది కాదండి బాబు. ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఆ యువనేత అంతరంగం అలా ఉందట. అబ్బాయి దూకుడు తగ్గించేందుకు ఆ పెద్ద ఆయన కూడా అదే రేంజ్ లో ప్రయత్నిస్తున్నారట. ఇదే ముచ్చట కుటుంబ అనుబంధాల మధ్య చిచ్చు పెడుతుందట కూడా. అంతేకాదు కూటమిలో రాజకీయ రచ్చకి కూడా కారణమవుతుందట. ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతున్నట్టు? చీపురుపల్లిలో కిమిడి కథా చిత్రం. కళా వెంకట్రావు వర్సెస్ నాగార్జున. పెదనాన్నతో అబ్బాయి పొలిటికల్ ఫైట్. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోందా? విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య సఖ్యత గురించి ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిమిడి కళా వెంకట్రావుకు ఆయన తమ్ముడు కిమిడి గజపతిరావు కుమారుడు నాగార్జునతో అస్సలు పడ్డం లేదట. ఈ నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని కళా వెంకట్రావును సడన్ గా 2024 ఎన్నికల అభ్యర్థిగా అధిష్టానం బరిలోకి దింపడంతోనే ఇక్కడ అగ్గిరాజుకుంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అడ్డాగా రాజకీయం చేసే పెదనాన్న కిమిడి కళా వెంకట్రావును హఠాత్తుగా ఇక్కడికి తీసుకురావడంతో అప్పటికే ఇక్కడ బలంగా పనిచేసుకుంటున్న కిమిడి నాగార్జున కినుకు వహించారు. అయితే అధిష్టానం సర్ది చెప్పడంతో అంతా కలిసి పనిచేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకట్రావు విజయం సాధించారు. ఇప్పటిదాకా అంతా బాగానే జరిగింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కిమిడి గజపతిరావు మాజీ మంత్రి కిమిడి మృణాలిని దంపతుల రాజకీయ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున 2019లో చీపురుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి బొత్స చేతిలో ఓడిపోయారు. అయినా సరే నియోజకవర్గాన్ని వీడకుండా పార్టీ కోసం బలంగా పనిచేశారు. 2024లో సత్తా చాటాలని చూశారు కానీ అనుకోని పరిస్థితుల్లో చీపురుపల్లి అభ్యర్థిగా కళా వెంకట్రావుకు అవకాశం దక్కింది. విజయము వరించింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. పార్టీ సూచనతో పోటీకి దూరంగా ఉన్న నాగార్జునను కళా వెంకట్రావు మెల్లగా సైడ్ చేస్తున్నారనే చర్చ కొన్నాళ్లుగా సాగుతోంది. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా వాటి సమాచారం కూడా ఇవ్వకుండా నియోజకవర్గానికి దూరంగా ఉండాలంటూ నాగార్జునకు పరోక్ష సంకేతాలు ఇస్తూ వచ్చారు. నాగార్జున ఏమాత్రం తగ్గకుండా కార్యకర్తలతో టచ్ లో ఉంటూ తన కార్యక్రమాలు తను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. నియోజకవర్గ టీడీపీలో నువ్వా నేనా అన్నట్టుగా మారిపోయింది పెదనాన్న అబ్బాయిల పరిస్థితి. సీటు త్యాగం చేసిన నాగార్జునకు ఈ మధ్య డీసీసీబీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది అధిష్టానం. దీంతో మరోసారి ఇద్దరి మధ్య విభేదాలు రోడ్డును పడ్డాయి. డీసీసీబీ చైర్మన్ గా ప్రభుత్వం ప్రకటించగానే చీపురుపల్లిలోని తన నివాసానికి వస్తున్నట్లు కార్యకర్తలకు సమాచారం ఇచ్చారట కిమిడి నాగార్జున. ఈ విషయాన్ని తెలుసుకున్న కళా వెంకట్రావు చీపురుపల్లి రావాల్సిన పని నాగార్జునకి ఏంటంటూ అభ్యంతరం తెలిపారట. డీసీసీబీ బ్యాంక్ విజయనగరంలో ఉంది కాబట్టి విజయనగరంలోనే తన పని చేసుకోవాలని, ఇక్కడ హడావుడి చేయడం సరికాదని కార్యకర్తల దగ్గర ప్రస్తావించారు కళా వెంకట్రావు. అంతటితోనే ఆగలేదు పెద్దాయన. నాగార్జునను కలవడానికి ఎవరూ వెళ్లొద్దని, అదే సమయానికి రాజ్యంలో అందుబాటులో ఉండే తనను కలవాలని అందరికీ చెప్పారట. 10 ఏళ్లుగా తమతో ఉన్నందుకు వెళ్ళకపోతే నాగార్జున ఫీల్ అవుతారని, వెళ్తే ఏమో వెంకట్రావుకు కోపం వస్తుందని ఎటూ తేల్చుకోలేక తలలు పట్టుకున్నారట నేతలు కార్యకర్తలు. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ టీడీపీ రెండుగా చీలినట్టు కనిపిస్తోంది. కొందరు కళా వెంకట్రావును కలిసేందుకు వెళ్తే మరికొందరు నాగార్జున దగ్గరకు వెళ్లారట. కాదు అనుచరులు చీపురుపల్లిలో నాగార్జునకు భారీ ర్యాలీతో స్వాగతం పలకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెదనాన్న విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్న నాగార్జున తీరు ఇప్పుడు పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. పెదనాన్న అబ్బాయిల మధ్య ఈ పొలిటికల్ వార్ బలమైన ప్రత్యర్థి ఉన్న చీపురుపల్లిలో పార్టీకి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. మరి కిమిడి వారి పొలిటికల్ కథా చిత్రాన్ని హైకమాండ్ ఎలా ముందుకు తీసుకెళ్తుందో, నేతల మధ్య ఎలా సయోధ్య కుదురుస్తుందో చూడాలి.